హలో! వెల్కమ్ టు కావేరి కిచెన్. ఇవాళ కావేరి కిచెన్‌లో చేపలైతే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా చేతిలో ఒక్కొక్కటి 2, 2 కేజీలైతే ఉన్నాయి. 4 కేజీల చేపలైతే తీసుకొని క్లీన్ చేస్తున్నాను ఇవాళ. కొంచెం కష్టమే క్లీన్ చేయడం. కష్టం అంటే కొంచెం ఇష్టపడి చేస్తే కష్టమేం కాదు. గంట సేపయితే పడతది క్లీన్ చేయడానికి ఈజీగా. నా వీడియోని ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్‌ని. మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే వీడియో ముందుకెళ్ళదు ఫ్రెండ్స్. నేను నాకొచ్చిన కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను గదా! మీరు సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఏసీలో కూర్చొని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటా, డాన్సులు వేసుకుంటా వాళ్ళకైతే సబ్స్క్రైబర్లు ఉంటారు, లైక్స్ ఉంటాయి. వాళ్ళు సపోర్ట్ అనేది చాలా బాగా చేస్తారు. మరి మాలాంటి వాళ్ళకి గూడా సపోర్ట్ చేయాలి గదా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా? ఏదో కష్టం ఉంటది గాబట్టే గదా యూట్యూబ్ అనేది చేస్తాము. మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు సపోర్ట్ చేయొద్దు మాలాంటి వాళ్ళకి? ఫైనల్‌గా నేనైతే ఒక చేపైతే క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ జేయడానికి నాకు చాలా సేపు పట్టింది. బయట కట్ చేపించుకుంటే 2 నిమిషాల్లో అయిపోతది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం పెద్ద పెద్ద కత్తులుంటాయి కాబట్టి ఫటాఫట కట్ చేసేస్తారు. ఇగ నేనైతే ఇంట్లో వీడియో కోసం మీకు చూపియడం కోసం నేనైతే కష్టపడి ఇంట్లోనే కట్ చేస్తున్నాను. నాకొచ్చినట్టు కొంచెం పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేసేసాననమాట. ఈ చేప తల ఒకటే అర కేజీ ఉంది. నేను ఫైనల్‌గా ఒక చేప అయితే క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో చేప అయితే మా వారు క్లీన్ చేస్తున్నారు. నాకైతే 2 చేతులు నొప్పులైతే వచ్చేసినాయి. ఎందుకంటే కత్తిపీటతోటి అంత పెద్ద చేప కట్ చేయడం అంటే కొంచెం కష్టమే. అయినా కట్ చేశాను. ఇంకో చేప అయితే మా వారు హెల్ప్ చేశారు. చేతులైతే నొప్పులొచ్చినాయని. తనకైతే రాదు. కానీ నా కోసం అయితే చేసిండు. క్లీన్ చేసి కట్ చేసిండు ఒక చేప అయితే. తనెప్పుడు ముట్టుకోలేదనమాట. ఇక్కడ 2 చేపలైతే క్లీన్ చేసి ఉప్పు పెట్టి క్లీన్ అయితే వాటర్ పెట్టి క్లీన్ అయితే చేసేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్‌లో చేపల పులుసు, చేపల ఫ్రై కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని నేను వీడియోస్ అయితే చేస్తున్నారు. మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి నాకు.